సాదరంగా ఆహ్వానిస్తూ ఉన్నామండి. మార్కెటింగ్ తరఫున ఏ విధంగా వాళ్ళు ప్లానింగ్ చేసుకుంటున్నారు, ఏ విధంగా ప్లానింగ్ చేసుకోవాలి. అనిల్ కుమార్ యాదవ్ గారిని, అదేవిధంగా మేకపాటి గౌతమ్ రెడ్డి గారిని కూడా, అదేవిధంగా ఈ సలహా మండలి మెంబర్స్ దాన్ని అనుకూలంగా మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి, అదేవిధంగా భాగంగా ఈ మండలిలో ఉండాలని ఉద్దేశంతో ప్రోగ్రెసివ్ ఫార్మర్స్ని ఈ అడ్వైజరీ బోర్డులో సలహాలు సూచనలు కూడా డిస్కస్ చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి మీరు అందరూ కూడా ఈ సమావేశ మండలిని కూడా మిగతా వాళ్ళకి స్వయం జరిగేటప్పుడు మనకు హార్వెస్ట్ రావడం, అలాగే అన్సీజనల్ అరైవల్స్ వల్ల కొంత ప్రొక్యూర్మెంట్ ఇష్యూస్ కూడా మనం ఫేస్ చేసాం. అయినప్పటికీ గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం ఎక్కడా కూడా రైతులకు ఇబ్బంది లేకుండా ఎప్పుడు లేనట్టు విధంగా దాదాపు 3 లక్షల మెట్రిక్ టన్నులు మనం ధాన్యం కొనుగోలు చేయడం, ఒకవైపు వర్షాలు, ఒకవైపు కన్నా నది వరదలు ఉన్నప్పుడు, అలాగే మరోవైపు కరోనా విజృంభిస్తున్న వేళల్లో కూడా రైతులకు అండగా నిలిచి ఈ ప్రొక్యూర్మెంట్ కంప్లీట్ చేయడం జరిగింది. రాబోయే సంవత్సరంలో కూడా ఇప్పుడున్న నీటి అవైలబిలిటీని బట్టి చూస్తే ఖచ్చితంగా మనకి మెరుగైన పంటలు పండే అవకాశం ఉంది. 2 పంటలు కూడా సమృద్ధిగా పండుతాయి. ఈ పంట అంతా కూడా మద్దతు ధరకి అంతకన్నా ఎక్కువకి రైతులు అమ్ముకునేలాగా ఏర్పాటు చేయాల్సి వస్తుంది. అలాగే ఒకవేళ ఏదైనా పరిస్థితుల్లో ప్రకృతి వైపరీత్యాల కారణంగా కానీ ఏదైనా రీత్యా రైతులు ఒకవేళ క్రాప్ డ్యామేజ్ అయితే అదే సీజన్లో వారికి నష్టపరిహారం నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లో అమలు చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలు. అలాగే గడిచిన సీజన్లో దాదాపు 5,000 ఫార్మర్స్కి, వారి కుటుంబాలకి మనం పంట నష్టపరిహారం కూడా అందజేయడం జరిగింది. విత్తనాల షార్టేజ్ లేకుండా సబ్సిడీ మీద కూడా రైతులకు అందించడానికి ఏర్పాట్లు చేస్తున్నాం. ఇప్పుడు గ్రామాల్లో సోయింగ్ కూడా స్టార్ట్ అవుతుంది. దానికి అనుగుణంగా వాటర్ని కూడా రిలీజ్ చేయడానికి ఇప్పుడే మనం ఐఏబీ కంప్లీట్ చేసుకొని సోమశిల, కండలేరు, స్వర్ణముఖి ఇలా అన్ని సిస్టమ్స్లో కూడా వాటర్ పెట్టడం జరుగుతుంది. ఆహార కొరత లేకుండా అన్ని పంటలు కూడా అందుబాటులో తీసుకురావడానికి, అలాగే రైతుకి ప్రతి క్రాప్ కూడా మద్దతు ధర ప్రభుత్వం ముందుగానే అనౌన్స్ చేయడం జరుగుతుంది. ఆ క్యాలెండర్ కూడా మీ అందరికీ ఆల్రెడీ ఇష్యూ చేస్తున్నాం. ప్రతి పంటకు కూడా మద్దతు ధర ఆల్రెడీ అనౌన్స్ చేయడం జరిగింది. దానికి అనుగుణంగా మార్కెట్ ఇంటర్వెన్షన్స్ కూడా ఉండబోతాయి. అవసరమైనప్పుడల్లా ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ కూడా పెట్టడం జరుగుతుంది. అలాగే ఎక్కడైతే కాయగూరలు, ఇతర ఎసెన్షియల్ కమోడిటీస్ రేట్లు ఎక్కువగా ఉన్నాయనుకుంటున్నారో అక్కడ కూడా మార్కెట్ స్టెబిలైజేషన్కి రైతు బజార్ల ద్వారా సబ్సిడీ మీద ఇవన్నీ అందించడం జరుగుతుంది. నేరుగా రైతులే వచ్చి వారి ప్రొడ్యూస్ అమ్ముకునేలాగా ఏర్పాట్లు చేశాం. రేపటి నుంచి మళ్ళా టౌన్లోను, ఇతర మేజర్ పట్టణాల్లోనూ ఈ ఆనియన్స్ తక్కువ రేటుకి రైతు బజార్ల ద్వారా ఇవ్వడం జరుగుతుంది. ఉన్న ప్రభుత్వాలు వ్యవసాయం దండగా అని రైతుల్ని వాళ్ళ చిన్న చూపుగా చూడటం, వాళ్ళ ధైర్యం సరిగిపోయేటట్టుగా ఇటువంటి ప్రచారం చేయడం జరిగింది. మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వ్యవసాయాన్ని దండ కాదు పండగ చేయాలంటే మనం ఏ విధమైన చర్యలు తీసుకోవాలని చెప్పి మంత్రివర్గ సభ్యులతో, శాసనసభ్యులతో, అందరి అధికారులతో మాట్లాడి దీనికి మనం రైతులకి ఏదైనా మనం ఉత్పాదక శక్తి పెంచాలా, సాంకేతిక పరిజ్ఞానం వాళ్ళకి అందుబాటులో అందించాలని చెప్పి ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి మనం అందుబాటులో ఉండాలా రైతులకని మనం రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి అక్కడ విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్
అదేవిధంగా సిబ్బంది అక్కడ బుక్స్ కానీ భూసార పరీక్షా కేంద్రాలు కానీ అక్కడే ధాన్యం కొనుగోలు కేంద్రం కూడా ఏర్పాటు చేయాలా, గోడౌన్లు కూడా ఏర్పాటు చేయాలని చెప్పి ఇటువంటి అన్ని వనరులు ఏర్పాటు చేయాలని, అది తాత్కాలిక విధానంగా కాకుండా పర్మనెంట్ స్ట్రక్చర్ మండలిగా తీసుకుంటే ఇట్ బికమ్స్ వెరీ బిగ్ లిస్ట్ కాబట్టి యాజ్ పర్ జిల్లా కాబట్టి జిల్లా కమిటీ వరకే పిలిచాం సార్. అండ్ కాన్స్టిట్యుయెన్సీ అండ్ విలేజ్ లెవెల్ అండ్ మండల్ లెవెల్ అంటే ఇట్ వాజ్ అ వెరీ బిగ్ లిస్ట్ కాబట్టి అది వాళ్ళ కింద స్థాయిలో దేర్ బోర్డ్ మీటింగ్స్ అంటారు, అది పెట్టుకుంటారు. యాజ్ ఆఫ్ నౌ జిల్లా పెట్టారు కాబట్టి ఓన్లీ కాల్డ్ జిల్లా సభ్యుల వరకే పిలిచారు. ఈ సమావేశంలో కొంతమంది రైతులు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వారు ఏవైతే ఈ రైతు భరోసా కేంద్రాలకి అనుసంధానంగా గోడౌన్లు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. మరి అదేవిధంగా కస్టమ్ హైరింగ్ సెంటర్స్ ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పారు. వాటి మీద కొంతమంది రైతులు అదేవిధంగా శాసనసభ్యులు కూడా ఆ సమీక్షా సమావేశాలలో మాట్లాడటం జరిగింది. చాలా ప్రాంతాల్లో గోడౌన్లు కట్టుకోవడానికి కోఆపరేటివ్ సొసైటీ సంఘాలకి ఏవైతే పరపతి సంఘాలు ఉన్నాయో వాళ్ళకి డబ్బు ఇవ్వడానికి కోఆపరేటివ్ బ్యాంకు ముందుకొచ్చినా కూడా వాళ్ళకి సరైనటువంటి స్థల సదుపాయాలు లేవని చెప్పి నేను మనవి చేస్తున్నా. చాలామంది సొసైటీ అధ్యక్షులు ఈ విషయాన్ని ప్రస్తావనకు తీసుకురావటం జరిగింది. మరి అదేవిధంగా నియోజకవర్గ స్థాయిలో కూడా శాసనసభ్యులందరికీ కూడా మేము వాటి గురించి రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరుగుతుంది. వాటిని అమాత్యులు ఇద్దరు కూడా పరిగణలోకి తీసుకొని ఎక్కడెక్కడైతే గోడౌన్లు మరి అదేవిధంగా సొసైటీ సంఘాలను నిర్మించడానికి స్థలం లేకుండా ఉందో ఆ మెట్ట ప్రాంతాలలో ఉన్నటువంటి ప్రభుత్వ స్థలాలలో కొంతమేర వాళ్ళకి కేటాయించాల్సిందిగా నేను గౌరవ సభను కోరుతూ, మరి అదేవిధంగా మెట్ట ప్రాంతం నెల్లూరుకి తూర్పు పక్క ఉన్నటువంటి మాగాణి ప్రాంతంలో ఏదైతే వ్యవసాయ యాంత్రీకరణ పరికరాలని చెప్పి వ్యవసాయ శాఖాధికారులు ఒక లిస్ట్ ఇవ్వటం జరిగిందండి. ఈ కస్టమ్ హైరింగ్ సెంటర్స్లో మెట్ట ప్రాంతాలకు ఒక రకమైనటువంటి యంత్రాలు అవసరం అవుతున్నాయి. మరి అదేవిధంగా మాగాణి ప్రాంతంలో ఒక రకమైనటువంటి యంత్రాలు అవసరం అవుతున్నాయి. మరి ఈ సందర్భంగానే కొన్ని యంత్రాలని దాంట్లో చేర్చాలని చెప్పి కూడా రైతులు అడగటం జరిగింది. లాస్ట్ టైంలో రబీలో బజాజ్ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ఇన్సూరెన్స్ చేయించుకున్నారు సార్ రైతుల వద్ద. ప్రతి ఒక్క రైతు 500 ఎకరానికి 500 రూపాయలు చొప్పున ఇన్సూరెన్స్ కట్టడం జరిగింది. ఆ ఇన్సూరెన్స్ పంట ఎండిపోవడమే కాకుండా ఈ ఇన్సూరెన్స్ ఒక నష్టమే సార్. అది పూర్తిగా పంట ఎండిపోయింది. ఆ విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. ఏం జరిగిందో ఏమైతే అర్థం కాకుండా సార్ ఎవరిని అడిగినా మాకు సమాధానం చెప్పడం. ఎందువల్ల మాకు ఇన్సూరెన్స్ రావడం లేదంటే సమాధానం చెప్పడం లేదు సార్. ఇన్సూరెన్స్ అయితే మాత్రం రాలేదు. మళ్ళా ఈ సంవత్సరం కూడా కడదామా వద్దా, పంట పండుతుందా పండదా అన్న సందిగ్ధంలో రైతులు ఉన్నారు సార్. దానికి ఒకసారి రేట్లు నియంత్రణ లేదు సార్. దాని మీద ఒక ఎంఆర్పి అనేది ఉండే దాంట్లో 40% లెస్ చేసి మాకు ఇస్తున్నారు. ఎంఆర్పి రేటు కరెక్ట్గా ఉండాలని కోరుకుంటున్నాము. ఎంఆర్పి రేట్ అంటే మరి అది ఎట్లా 100% 40% లెస్ చేసి ఇస్తున్నారు సార్ మాకు రైతులకి. మార్కెట్ వాళ్ళకి డీలర్స్కి ఎంతకు వస్తుందనేది తెలవడం లేదు సార్. ఎందుకని ఎంఆర్పి రేట్ అవుతుంది అది మాత్రం తెలుసుకోలేదు. మామూలుగా ఫర్టిలైజర్స్లో కరెక్ట్గా ఉంటుంది సార్. ఫర్టిలైజర్స్ మాత్రం కట్టుకుని పెస్టిసైడ్స్ మాత్రం చాలా తేడాలు ఉంటున్నాయి. సిద్ధం చేసుకోవాలి. ఎరువుల్ని ప్రొక్యూర్ చేసి ప్రతి మండల కేంద్రాలకి తరలించాలని నా సూచన. అదేవిధంగా మార్కెట్లో అన్న చెప్పినట్టు నకిలీ పురుగుల మందులు, నకిలీ విత్తనాలు, నకిలీ ఫర్టిలైజర్లు విలయతాండం చేస్తుంది. వాటిని కూడా అరికట్టాల్సిన బాధ్యత కూడా కోరుకుంటున్నా. అలాగే గతంలో పోయిన సీజన్లో జరిగినట్టు కాకుండా రేపు ఈ రబీ సీజన్ స్టార్ట్ అయిన తర్వాత కోటకి ఒక నెల ముందే ఈ క్రాప్ బుకింగ్ చేసి రైతుల పేర్లు నమోదు చేసి ఆన్లైన్లో పెట్టి అవన్నీ కూడా పరపతి సంఘాలకు పెట్టి వాళ్ళకు ముందుగానే ఏ రైతు ధాన్య కొనుగోలు కేంద్రాలకు సరఫరా చేస్తారో ఆ రైతుల పేరుకి పర్మిట్లు కూడా ముందుగా ఇవ్వాలని, అలాగే
నుంచి ఒక 1000 ఎకరాలు ఉంటే 1500 ఎకరాలు ఉంటే అక్కడ మీకు ఒక మన సభ్యుడు ఉన్నాడు, అంటే మీ ఆర్గనైజేషన్. ఇప్పుడు మీరు మండలానికి సంబంధించేది అయితే మీకు 13 తరగతి ఉన్నారో మీ దగ్గర ఉన్నారు. సో వాట్ ఈస్ హిస్ డ్యూటీ? అతను ఈ ఆర్బీఐకి సంబంధించి ఎంతైతే ల్యాండ్ ఉందో దానికి సంబంధించి చేసిన పంట అంతా ఈ క్రాపింగ్ అయిందా లేదా చూసుకొని అక్కడున్న ఆర్బీఐతో కోఆర్డినేట్ చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఒకవేళ కానీ అక్కడ కానీ కాకపోతే అక్కడ అధికారి కానీ ఎవరైనా చెప్పకపోతే మీకు సంబంధించి ఐఏబీకి సంబంధించి ఎవరైతే ఉన్నాడో ఆయనకి మీరు ఈ విధంగా మాకు కావట్లేదు అని అంటే దాన్ని వాళ్ళకి సంబంధించి ఒక ఆర్డర్ వస్తుంది. సో రేపు నెక్స్ట్ క్రాప్ వచ్చే తలకే ఒకటి ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ఐఏబీ, ఎవరైతే పై దగ్గర నుంచి కింద దాకా మీ అందరి ఐఏబీ అగ్రికల్చర్ అడ్వైజరీ బోర్డు మీటింగ్ని పెట్టుకోవడం జరిగింది. దీనికి సంబంధించి పెద్దలు ఇండస్ట్రీస్ మినిస్టర్ అయిన గౌతమ్ అన్న, ప్రతాప్ అన్న, శాసనసభ్యులు ప్రతాప్ రెడ్డి అన్న, వరప్రసాద్ గారు, శ్రీధరెడ్డి అన్న, అలాగే కలెక్టర్ అధికారులందరూ కూడా పాల్గొన్నారు. అలాగే నూతనంగా ఈరోజే అగ్రికల్చర్ అడ్వైజరీ బోర్డుకి చైర్మన్ అయిన రెవెన్యూ బాబు రెడ్డి అందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో నీటి కొరత అనేది లేకుండా సాగునీరుకి ప్రతి ఒక్క డ్యాముల నిండి రాష్ట్రం అంతా కూడా జలకళతో రైతాంగం అంతా సంతోషంగా ఉన్నారు. పోయిన సంవత్సరం ఏదైతే 2 పంటలకు సంబంధించి నీరు అందించడం జరిగింది, ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా. ఈ సంవత్సరం కూడా సంస్థలని పూర్తి సామర్థ్యంతో నింపుకొని, అలాగే కండలేరుని కూడా దాదాపు 60 టీఎంసీ నింపుకొని ఈరోజు మీటింగ్ ఏర్పాటు చేసుకొని దాదాపు నెల్లూరు జిల్లాలో సోమశిల కింద, కండలేరు కింద దాదాపు 8,10,000 ఎకరాల ఆయకట్టుకు నీళ్ళు అందించాలని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది. నీళ్లు కూడా దాదాపు 3-4 రోజుల ముందే వదిలేయడం కూడా జరిగింది. ఏ ప్రాంతాలకు సంబంధించి కూడా ఏ దానికి సంబంధించి ముందే వదిలేసాం కూడా. అయినప్పటికీ వారం రోజులు ముందులు పెట్ట కొన్ని కారణాల వల్ల వారం తర్వాత పెట్టాం. అందుకని ఎక్కడ కూడా ఇబ్బంది కలగకూడదని చెప్పి రైతులకి నీళ్లు కూడా వదిలేయడం కూడా జరిగింది. ఏదైతే పెన్నా డెల్టాకు సంబంధించి 5,50,000 ఎకరాలు పెన్నా డెల్టాకు సంబంధించి ఏదైతే సోమశిల నుంచి అలాగే కండలేరు నుంచి నెల్లూరు జిల్లాలో దాదాపు 2,50,000 కండలేరు నుంచి తీసుకోవడం జరిగింది, 2,60,000. అలాగే 49,000 ఎకరాలు చిత్తూరు జిల్లాకి నీరు అందించడం జరుగుతుంది. చెన్నై కూడా అన్ని కూడా అలొకేషన్ చేసుకోవడం కూడా జరిగింది. ఎక్కడా కూడా రైతులు ఇబ్బంది పడకూడదు అని చెప్పి మొత్తం కూడా అన్ని రకాలుగా గూడూరు ప్రాంతానికి సంబంధించి ఏమేమి అడిగారో అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈసారి మొన్న ప్రొక్యూర్మెంట్ కూడా చాలామంది అన్ని రకాలుగా మాట్లాడినప్పటికీ ఒకటైతే స్పష్టంగా చెప్పదలుచుకున్నాం, కొన్ని ఇబ్బందులు ఉన్నాయి మొన్న ప్రొక్యూర్మెంట్లో, అవి కూడా చర్చించాం. వర్షాలు పడ్డాయి, ఎప్పుడు కూడా పడని టైంలో కూడా నెల్లూరులో వర్షాలు పడినప్పుడు కూడా దాదాపు చరిత్రలో 3,08,000 మెట్రిక్ టన్నుల ప్రొక్యూర్మెంట్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మొన్న ప్రొక్యూర్ చేయడం జరిగింది. ఏ ఒక్క సీజన్ మనం వేసే మొదటి పంట కూడా ఎప్పుడు కూడా 2,60,000 నుంచి కొన్ని దాఖలాలు ఎప్పుడు లేవు, 3 లక్షలు మహా అంటే. అట్లాంటిది అంతకు మించి నెల్లూరు జిల్లాలో రెండో పంటకి 3,08,000 మెట్రిక్ టన్నులు ఏదైతే ఈ ప్రభుత్వం కొనింది. చాలామంది చాలా తెలుగుదేశం గారు ఏదేదో మాట్లాడారు. ఒక్కటి అడుగుతా ఉన్నాం, వర్షాలు పడ్డాయి, వర్షాలు పడినప్పుడు కొన్ని ప్రాంతాలలో కొన్ని దగ్గరలో చిన్న చిన్న ఏదైతే మిల్లర్లు పోయి వాళ్ళు దీనివల్ల కొన్ని జరిగినప్పటికీ ప్రభుత్వం అధికార యంత్రాంగం అంతా కూడా కృషి చేసి దాదాపు 3,08,000 మెట్రిక్ టన్నుల పైగా ప్రక్రియ చేయడం జరిగిందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. 10,000 ఎకరాలకి సంబంధించి ఏదైతే నీరు అందించబోతున్నామో ముందస్తుగానే ప్రతి ఒక్క అడ్వైజరీ బోర్డు కింద స్థాయి దాకా ప్రతిదీ కూడా ఈ క్రాపింగ్ చేసుకోమని, అసైన్మెంట్ భూముల దగ్గర నుంచి ఏదైతే ఆఖరికి ఇక్కడ ఎవరైనా కూడా చెరువు పోరంబోకునో కాలువ పోరంబోకునో వేసుకుంటారో అవి కూడా పూర్తిగా కూడా వాటిని కూడా ఎంతైతే చేసాం తీసుకొని ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదే అగ్రికల్చర్ అడ్వైజరీ బోర్డులో కూడా కొన్ని చర్చించాం. ఇప్పటిదాకా మనకి 2,13,000 మెట్రిక్ టన్నుల గోడౌన్ల కెపాసిటీ ఉంటే 1,57,000 మెట్రిక్ టన్నుల కెపాసిటీతో
దాదాపు 207 గోడౌన్లు ప్రతి మండలంలో గోడౌన్లు పెట్టాలా. దాదాపు 207 గోడౌన్లకి సంబంధించి ఇంకో 1,57,000 మెట్రిక్ టన్నుల కెపాసిటీని పెంచబోతా ఉన్నాం. ఇప్పటికే 140 గోడౌన్లకు సంబంధించి స్థల సేకరణ జరిగింది. వాళ్ళు కూడా అందించడం జరిగింది. ఇంకొక 60 కూడా కంప్లీట్ చేసి ఇంకొక 6 నెలల వ్యవధిలోనే ఇంకొక 1,57,000 మెట్రిక్ టన్నులకు సంబంధించి గోడౌన్లు కూడా ఏర్పాటు చేయబోతున్నామని చెప్పి తెలియజేస్తున్నాం. ఇదే కాకుండా ప్రతి రైతు భరోసా కేంద్రంలో 15 లక్షలకు సంబంధించి వాళ్ళు ఏదైతే సామగ్రి కొనుక్కోవచ్చో, చిన్న ట్రాన్స్ప్లాంటర్స్ కావచ్చు, ట్రాక్టర్స్ కావచ్చు, ఏదైతే మెషినరీ కొనుక్కోవచ్చో వాళ్ళ ఆ గ్రామానికి సంబంధించి దాన్ని తీసుకురావటం, దాదాపు 1.5 కోటితో ప్రతి నియోజకవర్గంలో ఒక హబ్ ఏర్పాటు చేసి దాంట్లో మెషినరీ కొనుక్కోవాలని, అలాగే కొంతమంది సభ్యులు కొంతమంది పెద్దలు కూడా అప్లాండ్ ఏరియాలో మాకు గ్రేడర్స్ అని లేదా మాకు జేసీబీలని ఇట్లాంటివి కూడా సూచనలు చేశారు. వాటిని కూడా అనుగుణంగానే ఖచ్చితంగా మార్పులు చేసి ఆయా ప్రాంతానికి సంబంధించి ఏ మెషినరీ ఉపయోగపడుతుందో ఆ మెషినరీ తీసుకురావాలని చెప్పి తెలియజేస్తాను. ఈ రోజు ఇన్ని పంటలకి ఈ ఎంఎస్పీ ఇస్తాం, మీరు పంట వేయకముందే ఈ పంటని వేసే ముందే ఈ ఎంఎస్పీ ఇస్తామని చెప్పి ప్రతి పంట ప్యాడీ దగ్గర నుంచి దాదాపు అనేక రకాల పంటలకి ఈ రోజు ఎంఎస్పీ ఇస్తామని చెప్పిన మొట్టమొదటి ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఏ పంటనే వేయండి, మీకు ఇదిగో ఈ పంట మీకు ఇస్తామని చెప్పి ముందే చెప్పిన ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు రైతు పక్షపాతిగా, రైతు బాంధవుడిగా, రాజశేఖర రెడ్డి గారు బిడ్డగా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు తన తండ్రి కన్నా కూడా 2 అడుగులు ముందుకు 10 అడుగుల ముందుకు ఆలోచన చేస్తూ రైతు గురించి ఆలోచన చేస్తున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఈ సూచనలు తీసుకున్నాం, పెద్దలు ఇవ్వాల్సిన సూచనలు ఇచ్చిన అధికారులు అందరూ కూడా ఏదో మన చిన్న చిన్న పొరపాట్లన్నీ కూడా ఇంత పెద్ద ఎత్తున 3,08,000 మెట్రిక్ టన్నులు ప్రొక్యూర్ చేసినప్పటికి కూడా ఈరోజు కొన్ని ఇవి జరిగినాయి. అవి కూడా ఈసారి ఉండకూడదు, జాగ్రత్తలు తీసుకున్నాం. అడ్వైజరీ బోర్డు ఏదైతే సభ్యులు ఏదైతే వ్యవసాయానికి సంబంధించిన సభ్యులు ఉన్నారో వాళ్ళు కూడా ఆర్బీకే స్థాయి దగ్గర నుంచే ఈ క్రాపింగ్ లో జాగ్రత్తలు తీసుకోమని, ప్రతి ఒక్కరిని ఈ క్రాపింగ్ చేయమని. ఈ రోజు ఇన్సూరెన్స్ కూడా ప్రభుత్వం కడతా ఉంది, ప్రతి క్రాప్ ఇన్సూరెన్స్ కూడా కడతా ఉంది. ఈ క్రాపింగ్ ఎవరైతే చేసుకుంటారో వాళ్ళకి ఆటోమేటిక్ గానే క్రాప్ ఇన్సూరెన్స్ ఇస్తూ వస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ అన్ని రకాల కార్యక్రమాలు ప్రతి ఎకరా కూడా నీళ్ళు అందించే కార్యక్రమం ఈరోజు తీసుకున్నాం. సంతోషం. 2వ సంవత్సరం కూడా పూర్తి స్థాయిలో నీళ్ళు ఇవ్వబోతున్నాం. దాదాపు 8 లక్షల ఎకరాల పైచీలుగా ఈ జిల్లాలో ఇవ్వబోతున్నాం అని చెప్పి తెలియజేసుకుంటూ ఆ భగవంతుని ఆశీస్సులు జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు ఒక మంచి నాయకుడు పరిపాలనలో ఏ విధంగా ఉంటుందని చెప్పేదానికి ఒక చక్కటి ఉదాహరణ అని చెప్పి తెలియజేసుకుంటూ ఏమి చేదగాక ఈ రోజు రైతుల్లో ఏదో ఒక రకంగా చిచ్చు పెట్టాలని ఏదైతే చేయాలని చూస్తే తప్పకుండా ఆ భగవంతుడు కూడా క్షమించడని చెప్పి తెలుగుదేశం పార్టీకి తెలియజేస్తా ఉన్నాం. ఉదయగిరి మెట్ట ప్రాంతం రైతుల తరఫునగా మా ముఖ్యమంత్రి గారికి నిజంగానే హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకోవాలి. ఎందుకంటే ఎన్నో కాలాలుగా అక్కడున్న రైతులు కానీ ప్రజలు కానీ నీటి సమస్యతో ఎన్నో సంవత్సరాల నుంచి పడుతూ వచ్చిన, కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు హై లెవెల్ కెనాల్ 2 ఫేజ్ 2 ఈరోజు ఇనాగ్రేషన్ చేసిన వల్ల రాబోయే 2 సంవత్సరాల్లో కూడా ఒక మెట్ట ప్రాంత రైతానికి కానీ అలాగే ప్రజలకు కూడా సాగునీరు తాగునీరు 2 అందించేటట్టుగా చేయబోతున్నాం అనేది నిజంగానే చాలా గర్వపడుతున్నాం. అలాగే గత 20-25 సంవత్సరాలుగా ఎప్పుడూ లేని అంత ధాన్యం కొనుగోలు మనం ఈ మధ్యనే చేసాం. ఈ 1 సంవత్సరంలోనే దాదాపు మొదటి మన రాబీ క్రాప్ కావచ్చు లేకపోతే ఖరీఫ్ క్రాప్ కావచ్చు, ఈ 2 కలిపి కూడా మనకు దాదాపు 6 లక్షల ఆల్మోస్ట్ క్లోజ్ టు 6 లక్షల టన్నులు మనం కొనుగోలు చేయడం జరిగిందనమాట. కానీ ఈ గత పోయినసారి జరిగిన కొనుగోలులో మనకి అధికంగా క్రాప్ అంటే హిస్టారికల్గా మనకి లేని ఆయకట్టు మనం చేశారు కాబట్టి కొంచెం దాంట్లో మనకి సప్లైస్ అయిన కానీ అలాగే చేసుకునే దానికి కొంచెం మనం వెనకబడటం వాస్తవమే. కానీ అది ఇంకా రాబోయే రోజుల్లో ఇది రాకూడదు, రైతులు ఇబ్బంది పడకూడదు అని చెప్పి తప్పనిసరిగా మేము మొదటిసారిగా జిల్లాలో అగ్రికల్చర్ అడ్వైజరీ బోర్డు తీసుకొని వచ్చి ఈ బోర్డు ద్వారా ఇటు ఇరిగేషన్ డిపార్ట్మెంటు అటు అగ్రికల్చర్ డిపార్ట్మెంటు ప్లస్ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ కూడా ఈ 3 కలిసి కూడా రేపు ఈ క్రాప్ ద్వారా ప్రతి ఒక్క రైతానికి ఇప్పుడు అది ఐకట్టు కావచ్చు, నాన్ ఐకట్టు కావచ్చు, ఇట్ కుడ్ బి పట్టా ల్యాండ్ కావచ్చు, నాట్ పట్టా ల్యాండ్ కావచ్చు, ఏది వచ్చినా సరే ఏ రైతు అయినా సరే అతను వేసుకున్న వెంటనే ఈ క్రాప్ ఎక్కించిన వెంటనే ఆయనకి రావాల్సిన అన్ని వసతులన్నీ కూడా ప్రభుత్వం ద్వారా ఇప్పిస్తామని చెప్పి ఈ సభ ముఖ్యంగా తెలుపుకుంటున్నాం. అది కూడా మీరు చూశారు, ఒక ఇరిగేషన్ మంత్రిగా ఈరోజు మన జిల్లాకే కాదు మన రాష్ట్రానికి కూడా ఎప్పుడెక్కడ లేని మీ అందరికీ తెలుసు జలాలు కానీ అలాగే వర్షాలు కానీ రావడం జరిగాయి. నిజంగానే ఈరోజు మా మెట్ట ప్రాంతం తరఫునగా ఇటు
ముఖ్యమంత్రి గారిని అలాగే అనిల్ కుమార్ యాదవ్ గారిని కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.